ఏవి కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు టీవీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. వివిధ కళాశాలలకు చెందిన మహిళలు, పురుషుల జట్ల పోటీలలో పాల్గొన్నాయి. ఏవి లా కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ మెట్టు శైలేందర్ పోటీలలో పాల్గొంటున్న ఖోఖో క్రీడాకారులకు ఈ సందర్భంగా మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతరాన్ని క్రీడారంగంలో ప్రోత్సహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. చదువుతో పాటు యువతరాన్ని క్రీడారంగంలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని తెలిపారు. యువతకు సరైన ప్రాధాన్యత కల్పించి ప్రోత్సాహాన్ని అందిస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతారని అన్నారు. క్రీడల్లో యువతరాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి తన వంతు సహకారంగా సొంత ఖర్చులతో ఖోఖో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మెడికల్ కిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యువ క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాల కోసం తాను పోరాటం చేస్తామని తెలిపారు. రాదా నేను ఆడలే నాయన ప్రతి ఒక్క ప్లేయర్స్ వచ్చి ఇక్కడ స్టేజ్ ముందు Student of KIT Law College, final year, crores. Telangana has a population of 3.85 crores with 33 districts. After the separation of Andhra and Telangana, this is the third term. In the first two terms, BRS was the ruling party. BRS ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ 6 స్కీమ్స్ పెట్టింది. 6 స్కీమ్స్లలో ఇప్పటిదాకా తులం బంగారం అనేది ఎక్కడ ఇనలేదు. ఖాళీ ఒక బస్సు, ఫ్రీ బస్సు ఒకటి ఉమెన్కి, ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు అని, అది ఎక్కడ చూడలేదు, ఇప్పటికైతే చూడలేదు. తులం బంగారం అయితే అసలు కనబడడం లేదు. క్రీడారంగంకి ఇప్పటికీ సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ ఏమో, స్టేట్ బడ్జెట్ ఫర్ తెలంగాణ ఏముంది అంటే 465 crores ఉంది మొత్తం స్పోర్ట్స్కి. ఈ ఖోఖో అనేది అసలు రికగ్నైజే లేదు. ఇది మహాభారతాల ట్యాగ్ టీమ్ లెక్క ఆడుతుండే. దీని చరిత్ర మహాభారతంలో ఉంది ట్యాగ్ టీమ్ లెక్క. అయితే ఇవన్నీ చూసి, పార్షియాలిటీస్ని చూసి, స్పోర్ట్స్కి ఇచ్చే బడ్జెట్ని చూసి, ఇప్పటిదాకా మన ఒలింపిక్స్ 1920 నుంచి అట్ ప్రెసెంట్ వరకు 2024 వరకు లేదా ఓన్లీ 10 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇన్ ఒలింపిక్స్. 8 ఏమో హాకీకి, ఒకటేమో షూటింగ్కి వచ్చింది, ఇంకోటేమో జావలిన్ త్రోకి వచ్చింది. వాట్ అబౌట్ వేరే స్పోర్ట్స్కి ఏంది? వేరే స్పోర్ట్స్కి అసలు పునాదులు ఎక్కడ ఉన్నాయి? మన స్టేట్ బడ్జెట్ ఏమో మొన్న డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు. ఎంత వాళ్ళు అనౌన్స్ చేసింది? పార్షియాలిటీ చూసి, భేదత్వాలు చూసి స్పోర్ట్స్లలో ఈ ఖోఖోకి నేనే స్పాన్సర్ చేస్తున్నాను, అది నా పర్సనల్ డబ్బుతో. అదేవిధంగా ఒక ఎల్ఎల్బి స్టూడెంట్ని నేను, నా ఎల్ఎల్బి కంప్లీట్ కానీ 2026 జూన్ జూలైలో నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక పొలిటికల్ పార్టీ పెడతాను విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్. ఇంకా నేను 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో. ఆ 119 నియోజకవర్గాలలో నేను పోటీ చేయబోతున్నాను నా పొలిటికల్ పార్టీతోని. నా పొలిటికల్ పార్టీ అజెండా ఏందో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ నేను మీ అందరికీ తెలియజేస్తాను. అంటే స్పోర్ట్స్ కోసము ఇప్పటిదాకా గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేసింది.
అందుకే ఈరోజు ఈ స్పోర్ట్స్కి నేనే స్పాన్సర్ అయ్యాను. అదే పొలిటికల్ దాంట్లో పోతే నేను బడ్జెట్ ఎక్కువ చేసి ప్రతి ఒక్క ట్రెడిషనల్ మోడర్న్ స్పోర్ట్స్కి నేను బడ్జెట్ ఎక్కువ ఏర్పాటు చేయగలుగుతాను. అది కూడా ఒక పొలిటికల్ పార్టీ రూపంలో. నా లాస్ట్ కంక్లూజన్ ఏంటి అంటే గవర్నమెంట్ షుడ్ చేంజ్ రావాలి. చదువుకున్న వాళ్ళు ప్రభుత్వంకి వస్తే ప్రతి ఒక్క దానిపైన హెల్త్, శానిటేషన్, స్పోర్ట్స్, ఫుడ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ మేము కవర్ చేస్తామండి. కానీ అబద్ధపు హామీలు ఇవ్వము. 1 తులం బంగారం ఇస్తాము, ప్రొవైడ్ చేస్తాము. అది కూడా పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళకు.